ఏమండి ఒక నిమిషం ఆగండి. ఏంటి ఎప్పుడు చూసినా ఆగుమని అంటుంటావు? నీలాగా పని పట్టలేదా? నిద్రలేసిన కానీ మగవాడికి ఎన్నో 1,90,000 పనులు ఉంటాయి. ఎప్పుడు చూసినా ఆగండి ఆగండి అంటావు. పోయేటప్పుడు అడగకూడదు. కామన్ సెన్స్ లేదా నీకు? బుర్ర లేదా? కొంచెం నా బుద్ధి ఉండాలి. అది కాదండి, పని లేదు అంట ఖాళీగా కూర్చోను అంటావా? ఖాళీగా నేను ఎప్పుడు కూర్చోన్నాను? ఒక్కసారి మీరు ఎప్పుడైనా గమనించారా? నేను నిద్రలేసినా కానీ పని చేస్తూనే ఉన్నాను కదా. ఖాళీగా కూర్చోన్నాను అంటావేంటి? నిద్రలేసిన కాంచి పిల్లలకి భోజనం వండాలి, ఇచ్చి పంపించాలి, రెడీ చేయాలి, మళ్ళీ ఇల్లంతా చిమ్ముకోవాలి, మళ్ళీ బట్టలు ఉతుక్కోవాలి, అన్నీ చేసుకొని సాగిరి పని అంతా అయిపోతుంది. మీకేమన్నా అర్థమవుతుందా? ఖాళీ కూర్చొని టీవీ చూసానంటావు. అదే కూర్చోన్నాను ఇప్పుడు చూడండి. అటైతే మీ అమ్మకి ఫోన్ చేసి ఇప్పుడే చెప్తా ఉండు, నీ సంగతి ఏదో తెలుస్తా. ఖాళీగా ఉండకుండా ఇంకేం పనులు చేస్తున్నావు? విరగదీస్తున్నావా వరగదీస్తున్నావా? చెప్పు. హలో అత్తగారు, మీ కూతురు ఇక్కడ ఎక్కువ పని చేసి విరగదీస్తుందంట. వచ్చి నీ కూతురిని తీసుకోపోండి. ఏంటి చెప్తే అర్థం కదా, నేను అంతే కానీ బుద్ధి రాదు. తల్లి దెబ్బకు పడ్డా